దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. డాడీ, ఇంతవరకు సజీవంగా ఉంచిన నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ సాయంకాల వేళలో నా తండ్రి, నా ప్రభా, మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మ తండ్రి నాయన, మీరే నా ప్రభా, దివ్యమైనటువంటి నాయన నీ ప్రవచన వాక్కు నా ప్రభాని ప్రజలకు విడుదల చేసి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు జనమును విస్తరింపచేయుచున్నావు అని. మరి నేటి దినాలలో ఎక్కడ చూసినా కూడా లాక్డౌన్ తర్వాత సంఘాలలో ప్రజలు కొద్దుగా కనిపిస్తూ ఉన్నారు. ముందు ఉన్న ఆసక్తి ఇప్పుడు కనపడటం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన జనమును విస్తరింపజేస్తాను. ఒక్కళ్ళు కూడా లేరు అని బాధపడుతూ ఉన్నావా? దేవుడు నీ జీవితంలో అనేకమైన సంఘాలను దేవుడు నీకు అనుగ్రహించి అనేక మంది ప్రజలను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, నీవు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. దేవుడు నీ సంతోషాన్ని, కొంచెమే ఉందేమో, సరిగా సంతోషించలేకపోతున్నావేమో, దుఃఖపడుతున్న పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, దేవుడు నిన్ను నీ సంతోషాన్ని ఆయన వృద్ధిపరచబోతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి దైవిక సంతోషాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నీవు అనుభవించబోతూ ఉన్నావు. కోతకాలమందు మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. ప్రియులారా, ఆయన సన్నిధిలో మనకు సంతోషం ఉంది. అది చెప్పన శక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం. కాబట్టి విజయవాడలో ఉన్న దేవుని ప్రజలారా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, పోగొట్టుకున్న దానికన్నా కూడా నువ్వు గొప్ప సంతోషాన్ని పొందుకోబోతూ ఉన్నావు. దేవుడు అనేక మంది ద్వారాలు తెరిచి పోగొట్టుకున్న దానికంటే కూడా అద్భుతమైనటువంటి సంతోషం, అంటే అద్భుతమైనటువంటి గృహాలను, అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరి ఈ వీడియో చూసిన నీ జీవితంలో దేవుడు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించి నువ్వేమైతే ఇప్పటివరకు పోగొట్టుకున్నావు అవన్నీ కూడా పొందుకొని గొప్ప సంతోషమును నువ్వు అనుభవించి అనేకులకు సాక్షిగా నిలవబోతూ ఉన్నావు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, అయ్యా, నీ బిడ్డల మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన నా తండ్రి వాక్కును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నిశ్చయముగా మరి నా ప్రభా, నీ యొక్క ప్రజలమైన మాకు నా తండ్రి, మరి సంఘాలలోకి నీ జనమును నా ప్రభా నడిపించబోతున్నందుకు వందనాలు. వారు నా తండ్రి నీ సన్నిధిలో స్థిరపరచబడబోతున్నందుకు, విస్తరింప చేయబోతున్నందుకు వందనాలు. అనేకమైన సంఘాలుగా నీవు నా ప్రభా ఈ ప్రేమ సహవాసాన్ని దీవించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మా బిడ్డల జీవితాల్లో కూడా నీవు గొప్ప సంతోషాన్ని అనుభవింప చేయబోతున్నందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కోల్పోయిన సంవత్సరముల పంట నా తండ్రి మీరు మాకు అనుగ్రహించి కోతకాలం మంది మనుషులు సంతోషించినట్లు, అయ్యా ఇదిగో నా ప్రభా మీరు మాకు నాయన ఏ రీతిగా అయినా నా తండ్రి ప్రభా రైతుల జీవితాల్లో కూడా నా ప్రభా మీరేనైనా గొప్ప సంతోషాన్ని కలుగ చేయబోతున్నందుకు వందనాలు. ఆత్మ తండ్రి, దీవెనకరమైన వర్షాలను మీరు పంపించి మరలా నా ప్రభా నూతనమైనటువంటి పంటలను మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రభా, ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో, పల్లెటూళ్ళల్లో నా తండ్రి బిడ్డలు ఏమైతే కోల్పోయి ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప సంతోషాన్ని నా ప్రభా నీవు నాయన అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విద్యార్థులుగా MBA ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరి జీవితాల్లో నా ప్రభా గొప్ప సంతోషాన్ని మీరు కలుగ చేసి మహిమ పొందుకోండి. అద్భుతమైన మంచి మార్క్స్ నా ప్రభా మా బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నా తండ్రి హైయర్ స్టడీస్ చదువుతున్న బిడ్డలు నా ప్రభా మరి ఈ సమయంలో ఎవరు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న వారికి మీరు తోడై ఉండండి. పరిశుద్ధాత్మ తండ్రి నా ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి నాయన నీవే నా బిడ్డల జీవితాల్లో నా తండ్రి అయా గొప్ప దీవెన ఆశీర్వాదం కలుగ చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. డాడీ నీకు వందనాలు నాయన. పరిశుద్ధుడు తండ్రి నా ప్రభా ఆర్థికంగా నాయన బలహీనంగా ఉన్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దీవించండి నా ప్రభు. వారికి గొప్ప సంతోషం కలుగ చేసి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ ప్రియులు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని గొప్ప ఆరోగ్యంతో నింపండి, గొప్ప సాక్షులుగా నిలపండి, అద్భుతాలు జరిగించండి నా తండ్రి. ఈ పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సాయంకాలపు నాయన దీవెనలతో నింపండి, ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనమందరం కూడా మంగళవారం మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల వరకు మన ఆదిలక్ష్మి అక్కగారు మరి వారి సంపత్ నగర్ శివాలయం గుడి దగ్గర ఉంటారు. ఆ గృహంలో మనమందరం కూడా ప్రియమైన తల్లి ప్రార్థనా బృందంగా కలుసుకొని పోతూ ఉన్నాం. మరి ఈ విషయమై దయచేసి ప్రార్థన చేసి
అవకాశం ఉన్న వారందరూ కూడా మరి ఆ యొక్క బృందంలో పాల్గొని దైవ దీవెన ఆశీర్వాదం పొందుకొనవలసిందిగా సంపత్ నగర్, శ్రీనివాసరావుపేట మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన విశ్వాసులందరూ కూడా ఆ స్థలంలోకి వచ్చి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ తలాంతుల్ని ప్రభువులో వాడుకొనవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తా ఉన్నా. మే గాడ్ బ్లెస్ యు ఆల్.